నో నో నో, నేను చెప్పింది రైట్. చచ్చా, నువ్వు చెప్పింది అస్సలు బాలేదు. నేను చెప్పిందే కరెక్ట్. మీరిద్దరు పాతకాలం మనుషులు. నేనే కొంచెం ట్రెండీగా ఆలోచించాను. నో 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 నో, నేను చెప్పింది రైట్. హలో, నేను చెప్పింది రైట్. నో, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పింది రైట్. నేను చెప్పింది రైట్. అబ్బా, ఏంటి మంగా దేనికోసం గొడవ పడుతున్నారు? చూడు రాంబాబు, వీళ్ళు నేను చెప్పింది కరెక్ట్ కాదు అంటున్నారు. ఒసే, మీరేం చెప్పినా కరెక్టేనే. మ్యాటర్ దేని గురించి? మరేమో నీకు అబ్బాయి పుడితే అప్పారావని, అమ్మాయి పుడితే ఆండాడు అని పేరు సెలెక్ట్ చేశాను. అసలు నేమ్స్ ఏం బాగున్నాయి బాబా. మీకు అమ్మాయి పుడితే పాల పొంత అని, అబ్బాయి పుడితే పిడుగురాజు అని నేను సెలెక్ట్ చేశాను. మా అందరిలో ఎవరి సెలక్షన్ కరెక్ట్ మీరే చెప్పాలి. ఏముందిరా, నీ మీద చీటింగ్ కేసు, దాని మీద గృహహింస కేసు పెట్టడం కరెక్ట్ రా. ఎరా, మీ ఇద్దరికి వేరే పని పట్టలేదా? ఓ పోన్లేరా బాబు, ఏదో కాలక్షేపానికి. మనం కూడా రేపు వీళ్ళకి పేర్లు పెట్టాలి కదా. రాజీ, మన కోసం ఏం పేరు సిద్ధం చేసావే? మీకు అబ్బాయి పుడితే ఆవకాయని, అమ్మాయి పుడితే అనపకాయని సెలెక్ట్ చేశాను. ఏలియన్ పుడితే ఎలక్కాయని పెట్టవే. తినే తప్ప మంచి పేర్లు దొరకవే నీకు. ఏమండి, తీరిందా? అందుకే ఏది మందాక వస్తే గానీ అర్థం కాదంటారు. అటు వీడి ప్రయోగాలకి, ఇటు వీళ్ళ పిచ్చి చేష్టలకి మనం బలి పశువులం అయిపోతున్నాం ఏంట్రా బాబు. మధ్యలో మేమేం చేశాము? ఏదో మీకు హెల్ప్ చేద్దామని నేమ్ సెలెక్ట్ చేస్తున్నాము. సెలెక్ట్ చేసింది చాలే, ముందు రమేష్ కి ఫోన్ చేసి రిపోర్ట్ సంగతి ఏంటో కనుక్కో. అయ్యో, నేను ఆ విషయం మర్చిపోయాను చూసావా? అవును, ఫోన్ ఎక్కడుంది? రమేష్ గారు, రమేష్ గారు. దీని పర్ఫార్మెన్స్ షూటింగ్ అవ్వకుండా దీనికి పేమెంట్ ఇచ్చేసినట్టున్నారు. ఏమండి, ఒకవేళ ఆడపిల్ల అయితే ఆల్ కర్రీ అని పెడదాం. చంపేస్తాను. అబ్బాయే పుడతాడు, అచ్చం నాన్నలాగే ఉంటాడు. అమ్మాయే పుడుతుంది, అచ్చం అమ్మలాగే ఉంటుంది. నాన్నలాగే ఉంటాడు. మీ మొహం అమ్మలాగే ఉంటుంది. నాన్నలాగే. రాంబాబు, బాస్ కాల్ చేస్తున్నాడు అయ్యా. నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు కానివ్వండి. హలో మోహన్, బాగున్నావా? భారీగా ఉన్నాను సార్. ఏం లేదు మోహన్, ఏదో కోపంలో మిమ్మల్ని తిట్టేశాను. మీరు కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయారు. పోన్లేండి సార్, ఇప్పటికైనా మీరు రియలైజ్ అయ్యారు. ఓకే ఓకే ఓకే, రేపటి నుంచి మీ ఇద్దరు ఆఫీస్కి వచ్చి మీ డ్యూటీ మీరు చేసుకోవచ్చు. కుదరదు సార్. మళ్ళీ ఏమొచ్చిందయ్యా? కడుపు వచ్చింది సార్. ఏంటే? మీరు విన్నది కరెక్టే సార్. మాకు మెటర్నిటీ లీవ్ కావాలి. మెటర్నిటీ లీవా? మీకెందుకయ్యా? అదంతే సార్, 2 months వరకు మేము రాము. మాకు మెటర్నిటీ లీవ్ కావాలి. ఓ, ఫాదర్ అవుతున్నావు అన్నమాట. ఏమో సార్, పొజిషన్ ఇంకా ఫిక్స్ కాలేదు. మీ ఆవిడని అనుమానిస్తున్నావా? చిచి, అది పర్ఫెక్ట్ సార్. నాదే కొంచెం డౌట్. సిగ్గులేదయ్యా మాట అంటాకి? వేరే ఆప్షన్ లేదు సార్. సరే, రాంబాబు ఎక్కడున్నాడు? సేమ్ ప్రాబ్లం సార్, పురిటి నొప్పులతో బాధపడుతున్నాడు. అర్థమైందయ్యా. ఏమర్థమైంది సార్? మీ ఇద్దరికి పిచ్చెక్కిందని. మీకు విషయం అర్థం కావట్లా. మీ ఇద్దరికి ఎదలని అర్థమైపోయింది నాకు. మీ ఇద్దరికి సిటీలో ఎక్కడ జాబ్ రాకుండా నేను చూసుకుంటాను. సార్ 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 నేను ఏమంటున్నాడు సార్? బ్యాడ్ డేస్ మళ్ళీ అదే రిపీట్ అయిందయ్యా. సర్లేండి, మీరు నాతో పాడాలి. ఓకే. నాన్నకి ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం, నా ప్రతీక్షణం. ఈ బరువుని ఇంకా ఎన్ని రోజులు మోయాలి సార్? మన బ్యాడ్ టైం పోయేంత వరకు. అది ఎప్పుడు పోతుంది సార్? నాకేమన్నా కాలజ్ఞానం తెలిసిండే బాబు, నన్ను అడుగుతావేంటి? అందుకే అంటారు సార్, అనుభవం ఒక గుణపాఠం అని. రాంబాబు, నీకో విషయం చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం కానీ? నువ్వు కోప్పడొద్దు మరి. మంగా, నాన్సకుండా మ్యాటర్లోకి రావే ప్లీజ్. అది అది మరేమో నీకు. ప్లీజ్ సిగ్గుపడకే, చూడలేకపోతున్నాను. అదే రాంబాబు, నేను రాజీ కలిసి మీకు సీమంతం చేయాలనుకుంటున్నాం. ఓ సంతేగా? సీమంతమా? ఈ చండాలపు ఆలోచన నీదే కదా రాజీ? నాకేం తెలీదండి, మంగే మీకు సీమంతం చేద్దామని చెప్పింది. మంగా, దేనికైనా లిమిట్ ఉంటుంది. మగాడికి సీమంతం ఏంటే? ఏమో
నాకు అదంతా తెలీదు. చుట్టాలందరిని పిలిచి మీకు సీమంతం చేయాల్సిందే. అప్పుడు ఊరంతా ఈ విషయం టామ్ టామ్ అవుతుంది. అయితే అవనివ్వండి, సీమంతం చేయడం ఆచారం. ఏంటి మగాళ్ళకి సీమంతం చేయటమా? నువ్వేంటి ఏదో నవలేస్తున్నావు? పాత రిమోట్ దొరికితే తింటున్నా. అవునా? మిగతా సామాను కూడా బాగా తినేసి రెస్ట్ తీసుకోమ్మా. అలాగే. మంగా నీకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదే. మేం మగాళ్ళం, మాకు సీమంతం చేయకూడదే. మీరు మగాళ్ళైతే ప్రెగ్నెంట్ ఎందుకు అయ్యారు? అబ్బా మేమెక్కడయ్యామే? ఆ ప్రసాద్ గడే చేశాడు. అంటే మందిచ్చి మమ్మల్ని మోసం చేశాడు అంటున్నా. నేను హర్ట్ అయ్యాను. మేం బుక్ అయ్యాము. అమ్మా మంగా మమ్మల్ని కాస్త ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్. గెట్ అవుట్. మీరు మారు. అంత గట్టిగా అరవకండి సార్, బయటకు వచ్చేస్తుంది. అమ్మా రాంబాబు ఊరుకుంటుంటే వీళ్ళు మనకి సీమంతం చేసేటట్టున్నారయ్యా. ఏంటి సార్ మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? పొరపాటు డెలివరీ అయితే మన పరిస్థితి ఏంటి సార్? ఓసారి ఊహించుకోండి. రాంబాబు నాకు మగపిల్లాడు పుట్టాడయ్యా. ఎర్రగా ఉన్నాడా? అచ్చు నాలాగే ఉన్నాడు. చిచ్చి సార్ మీ పిచ్చ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది సార్. అవునయ్యా, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నాకు ఐడియా వచ్చింది. ఏమిటది? మనం అబార్షన్ చేయించుకుంటే. ఈ ఆలోచన నాకు రాలేదండి రాంబాబు. కానీ అబార్షన్ చేయించుకోవడం తప్పేమో. ఈ పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఇంతకంటే మార్గం లేదు సార్. గట్టిగా అరవకు, వాళ్ళు విన్నారంటే గోల గోల చేస్తారు. రాంబాబు చెప్పరా. ఒరే బావా మేము అబార్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను రా. అబార్షణ? మగాళ్ళకి అబార్షణ అయిందిరా? కడిపే వచ్చిందిరా. అబార్షన్ అవదా? ఏదో ఒకటి చేయరా ప్లీజ్. ఏంటి చేసేది? మీకు వచ్చింది 3 months ప్రెగ్నెన్సీ కాదు, 9 months ప్రెగ్నెన్సీ. ఈ టైంలో అబార్షన్ చేస్తే పోతారు. మరి మా పరిస్థితి ఏంట్రా? రిపోర్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి. వచ్చాక నేనే మీకు కాల్ చేస్తాను. ఉంటా. అన్ని దారులు మూసుకుపోయాయన్నమాట. ఏమన్నాడు రాంబాబు? అనుభవించమని చెప్పాడు సార్. ఇంతకీ డెలివరీకి డబ్బులు రెడీ చేసుకున్నారా? బ్యాంకులో ఆల్రెడీ ఓ 40,000 అట్టు పెట్టాలి. అబ్బో ముందు చూపుతో ఉన్నారు అయితే. తప్పదు కదా రాంబాబు. అబ్బా అబ్బా పిల్లాడు బాగా కదులుతున్నాడయ్యా. అయితే మీరు కదండి సార్ పిల్లాడితో. అబ్బో ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నా రాంబాబు? ఆక్సిజన్ అందట్లేదు సార్, అందుకే చల్లగాలి కోసం వచ్చా. శనిదేవుడు అవతారం ఎత్తితే అచ్చు ఆ ప్రసాదం గళ్ళగా ఉంటాడేమో రాంబాబు. నాకైతే ఆయన చంపేసి భోజనాలు పెట్టేయాలను సార్. అలా కోపం తెచ్చుకోకు రాంబాబు, బిడ్డ అడ్డం తిరుగుతుంది. సార్ మన ఫ్యూచర్ తలుచుకుంటేనే భయంగా ఉంది సార్. నాకు మాత్రం బ్రేక్ డాన్స్ చేయాలనుందా? నాకు భయంగానే ఉందయ్యా. మన కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. కష్టాలని కాలింగ్ బెల్ కొట్టి మరీ పిలిచాం కదా, అప్పుడే ఎక్కడ పోతాయి? ఏరి ఎక్కడున్నారు వీళ్ళు? రాజీ అక్కడ రా. రాంబాబు చల్లగాలి కోసం వచ్చావా? వెరీ గుడ్. కడుపులో ఉన్న బిడ్డకి ఆ మాత్రం ప్రకృతి గాలి తగలాలి. ప్రకృతి ఈ పేరు బాగుంది మంగా. చెప్పు తీసుకొని కొడతా. నువ్వు కూడా వికృతాన్ని పెట్టుకో, బాగుంటుంది. ఈరేంటి సార్ ఇప్పుడు కాల్ చేశాడు? ఎవరు? ఆ డాక్టరేనా? లిఫ్ట్ చేయి రాంబాబు, డెలివరీ డేట్ చెప్తాడేమో. నీకంత నీకంత ఆనందం ఏంటే? త్వరగా మాట్లాడు రాంబాబు, ముహూర్తం చూడాలి, బేబీకి బట్టలు కొనాలి, ఇంకా బోల్డ్ పనులున్నాయి. చెప్పరా రాంబాబు. కంగ్రాట్స్ రా, నీకో గుడ్ న్యూస్. విషయం చెప్పే. నువ్వు ప్రెగ్నెంట్ కాదురా. ఏంట్రా మళ్ళీ చెప్పు. నువ్వు ప్రెగ్నెంట్ కాదురా రాంబాబు. సార్ ఇది విన్నారా? మనం ప్రెగ్నెంట్ కాదంట. నిజమా? ఏదో సార్ గిల్లు. అమ్మో అయితే నిజమే. మరి పొట్ట ఎందుకు పెరిగింది? పాయింటే. ఎరా మరి మాకు పొట్లెందుకు పెరిగింది? తిన్నది అరక్క. అంటే ఆ మందు వల్ల మీ స్టమక్ అంతా గ్యాస్ ఫామ్ అయింది, అందుకనే పొట్టంతా పట్టేసినట్టు ఉబ్బెత్తుగా అయింది. అవునా? ఈ విషయం ముందే చెప్పి చావచ్చు కదరా. రిపోర్ట్స్ ఇప్పుడు వచ్చాయిరా. అంతేకాదు ఆడిచ్చిన మందులో సొల్యూషన్ తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. జాగ్రత్త రే. సర్లే నేను చూసుకుంటా, జాగ్రత్త బాయ్. చెప్పాడుగా ప్రెగ్నెంట్ కాదని మళ్ళీ మెల్లిగా 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 అంటారు సార్. అవును కాదు? అవును రాంబాబు.
కడుపు కాదంటేనే ఇంత పొట్టొచ్చింది, కడుపు వస్తే ఇంకెంత వస్తుందో. అంతేగా కడుపన్న ఆశయమే, కడుపు వచ్చిందన్న ఆశయమే, ఏంటో రాదన్న ఆశయమే. రాంబాబు, నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ఆ గ్యాస్ పోవడానికి టాబ్లెట్ వేసుకున్న దగ్గర నుంచి చాలా రిలీఫ్ గా ఉందయ్యా. నాకైతే గాల్లో తేలుతున్నట్టుంది సార్. నేను మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యాను. కాకపోతే ఏంటి, మన ఇంటికి చిన్నపిల్లలు వస్తున్నారని మేమెంత హ్యాపీగా ఫీల్ అయ్యామో. మా కళలన్నీ నాశనం చేశారు. ఏం జరిగినా మమ్మల్ని అంటారు, ఆ ప్రసాదం గారిని మాత్రం ఏమనరు. చూస్తుంటే మీరే దగ్గరుండి ఇదంతా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉంది. సార్ ఏదైతే అయింది, మొత్తానికి పొట్ట భారం తగ్గింది, ఈ జుట్టు భారం కూడా పోతే మన ఇద్దరం హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. అవునవును. హే, మీ పొట్టలన్నీ నార్మల్ అయిపోయాయే. వీళ్ళది ప్రెగ్నెన్సీ కాదట, గ్యాస్ ఫామ్ అయిందట. హో, ఐ నో, నాకు ముందే తెలుసు. ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదు? హే చిల్, మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దామని చెప్పలేదు. ప్రయోగంలో ఇదొక పద్ధతి. నాన్నా ఇక ఎక్స్ట్రా చాలరా, మర్యాదగా ఇక్కడి నుంచి దుబాయ్. ఓ నో, అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. ఏం నాయనా, మమ్మల్ని గ్రహాంతరవాసిలాగానో కప్పలాగానో మార్చేద్దామనా? నో 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 నో, కొత్తగా ఒక మందు కనిపెట్టాను. అది తాగి మీరే టేస్ట్ చెప్పాలి. మేము తాగంరా, మేము తాగం. అంటే అగ్రిమెంట్ మీరు మర్చిపోయారా? అగ్రిమెంట్ పేరు చెప్పి మమ్మల్ని భయపెట్టలేవు. అగ్రిమెంట్ పూర్తిగా మీరు చదవలేదనుకుంటా. ఏ కారణంతో అయినా మీరు విరమించుకుంటే మీ యావదాస్తి నాకే చెందుతుంది. రాంబాబు, వీడి మీద నమ్మకంతో సంతకం పెట్టామయ్యా, ఇలా కొంప ముంచుతాడు అనుకోలేదు. సో మీకు ఆప్షన్ లేదు, చచ్చినట్టు తాగాల్సిందే. కమ్ ఆన్, టేక్ ఇట్. రాంబాబు, తప్పేదేముంది, తాగుదాం పట్టు. బాగా చేదుగా ఉంది సార్. పాలలా ఉన్నాయి కానీ కళ్ళు కంపు కొడుతున్నాయి అయ్యా. అవునా? అవునవును, కళ్ళు వాసన చేదుగా ఉంది. హే, వెరీ గుడ్ బాయ్స్. రాంబాబు, నాకు భయంగా ఉందయ్యా, ఏం జరుగుతుందో అని. నాకు ఆ ప్రాబ్లం లేదు సార్. ఎందుకలాగా? ఎందుకలాగంటే నేను మందు తాగలేదు కాబట్టి. ఈ విషయం ముందే చెప్తే నేను తాగేవాడిని కాదు కదయ్యా. అప్పుడు ఇద్దరం దొరికిపోతాం కదా సార్. నిద్ర వస్తుంది. గుడ్ నైట్. రాంబాబు, నువ్వు కూడా నన్ను మోసం చేసావన్నమాట. పట్టుకుంటారు అనుకున్నాను, వదిలేశారు. నో ప్రాబ్లం. మందు తాకపోవడాన్ని తెలివితేటలు అంటారు. బహుశా మీకు తెలియదు అనుకుంటా. గుడ్ నైట్. ఇవి తెలివితేటలు అంటారా? ఏడిచాడు, చావు తెలివితేటలేం కాదు. అమ్మో, రేపు పొద్దున ఏం జరుగుతుందో ఏంటో. రాజీ, రాజీ, ఏమే నీ జుట్టుగా నా జుట్టే ఒత్తుగా ఉందిగా? అవును కదా. ఎప్పుడు వదులుద్దో ఏంటో. మంగా, మా ఆయన చూసావా? లేదు రాజీ. కొంపదీసి మీ ఆయన మీద మందు బాగా పనిచేసినట్టుందండి. అవును కదా, ఇప్పుడే వచ్చి చచ్చిందో. పదండి వెతుకుదాం. మోహన్ గారు. ఏమండి? మోహన్ గారు. సార్. ఏమండి? మోహన్ గారు. మోహన్ గారు. ఏమండి? సార్. ఏమండి? మోహన్ గారు. సార్. ఏమండి? ఇక్కడే ఉన్నారా? రండి. రండి సార్. ఇదేంటి? ఏమైంది సార్? నేను చెప్పలేను రాంబాబు. ఏంటి సార్ దుప్పటి కప్పారు? తీయండి. వద్దు, నేను తీను, నేను తీను. వద్దు, నేను తీను. తీనంటుంటే. సార్ తోకబలే ఉంది సార్ మీకు. మోహన్ గారు, మీరు సూపర్ గా ఉన్నారండి. ఏంటండి పులి వేషం వేస్తున్నారా? నీ బొంద పులి వేషమా పాడా? పొద్దున్నే లేచి చూసేసరికి కాళ్ళకి అడ్డం పడుతుంటే ఏంటో అనుకున్నా, ఇలా తోకొస్తుందని నాకేం తెలుసు. అంటే ఇది కూడా ఆ మందు వల్లే వచ్చిందా? పెంచుకుంటూ రావడం కదా, పెరట్లో మొక్క కాదే, తోక. ఒరే ప్రసాద్ గాడా, నా కొంప ముంచావు కదరా. ఏమండి, ఆ జుట్టు ఈ తోక చూస్తుంటే అప్పట్లో ఆది మానవులు ఇలాగే ఉండేవాళ్ళేమో. కరెక్టే రాజు గారు, కాకపోతే వాళ్ళు బట్టలు వేసుకోరు, ఈయన బట్టలు వేసుకున్నాడు అంతే. ఇన్ని రోజుల నుంచి మోహన్ గారికి ఏదో తక్కువైంది అనుకున్నాను, ఇప్పుడు
సరిగ్గా సరిపోయింది. మూకుమ్మడిగా ముగ్గురు కలిసి ఒక్కసారి దాడి చేస్తారేంటి? దశావతారం సినిమాలో కమలాసన్ కూడా మీరు వేసిన గెటప్ లేసున్నాడు సార్. ఈ గెటప్ లో మీరు బయటకు వెళ్తే అట్టి పండ్లు కొబ్బరి చిప్పలన్నీ ఫ్రీగా వస్తాయి. అనండి అనండి, అందరు నన్ను అనేవాళ్లే, ఒక్కళ్ళు కూడా నా మీద జాలి చూపించేవాళ్ళు లేరు. మీకు కూడా తోకొస్తే అప్పుడు తెలుస్తుంది. సార్ మీరేమనుకున్నట్టు ఒక చిన్న సలహా. ఏంటి చెప్పు. కొన్ని రోజులు ఇంట్లో ఉండండి సార్. మీరు పొరపాటున బయటికి కాలు పెడితే ఏదో వింత జంతువు వచ్చిందనుకుని మిమ్మల్ని తీసుకెళ్లి జూలో పెడతారు. అప్పుడు శనివారం ఆదివారం పులిహోర ప్యాకెట్లు తీసుకొస్తాం మీకోసం. ఇన్ని మాట్లాడుతున్నారు గాని రాంబాబు, నువ్వు కూడా నాతో పాటు ఆ దిక్కుమాల మందు తాగుంటే నీకు కూడా ఇలాగే అయ్యేది బాబు. తను తాగలేదుగా, దీన్నే సమయస్ఫూర్తి అంటారు. మంగా పాపం అలాంటి గొప్ప గొప్ప విషయాలు నాకు అర్థం కావాలే మంగా. అంతేనంటావా? అంతే కదా సార్, మీరు తోకతో ఎంజాయ్ చేయండి. బాగుంది సార్. ఏమండి ఏమండి చెప్పు. మీ తోక బాగుంది. తోకతో కొడతాను ఉండవే. వామో, ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి పిచ్చి పట్టి బట్టలు దించుకుని వెళ్తున్నాను. ఈసారైనా క్షేమంగా వెళ్తే బాగుండు. మోహన్ గారు, మోహన్ గారు. ఆయన లోపల బిజీగా ఉన్నారు. వామో, ఈవిడొచ్చిందేంటి? మంగా, మంగా. మోహన్ గారు ఎక్కడా? ఆయన లోపల బిజీగా ఉన్నారు. ఓహో, ఏం చేస్తున్నాడు? ఆయిల్ పెట్టుకుంటున్నారు. తలకా? కాదు, తోకకి. కామెడీయా? కాదు, ట్రాజెడీ. మళ్ళీ ఏమొచ్చింది? ఈసారి తోకొచ్చింది. తోక? పిచ్చి వాళ్ళకా నాకా? అవునండి, చాలా పొడువుగా ఉంది. తోక ఎలా వచ్చింది? వెనక నుంచండి. అబ్బా, ఆ విషయం తెలుసండి. అసలు ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను. ప్రయోగం ఫెయిల్ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? వేప చెట్టు దగ్గర వెళ్ళి చూసుకోండి. మోహను, రాంబాబు, మోహను. సార్ సార్, వేపాకులు జ్యూస్ తాగితే ఆరోగ్యానికి మంచిదంట. పైకి 2 కొమ్మలు కోస్తారా? నేనేమన్నా కోతినా కొండ ముచ్చినా రాంబాబు? అదేం సార్, తోకున్న హనుమంతుడే లంక దాకా వెళ్ళాడు. మీరు ఆఫ్టర్ ఆల్ ఈ వేప చెట్టు ఎక్కలేరా? దేవుడికి నాలాంటి దరిద్రుడికి కంపారిజన్ ఏంటి రాంబాబు? పాయింట్. నీకు ఏదో ఎటకారం నువ్వును నీ బొంద. ఎందుకొచ్చావు ఏంటి చెప్పు. మీకు గ్యాస్ తగ్గిందో లేదో చూడడానికి వచ్చాను. ఒకటి పోతే ఇంకొకటి తగిలించుకునే దరిద్రపు జాతకం మీకు తప్ప ఇంకెవరికి ఉండదండి. తెప్పడం ఆపి ఏదైనా సొల్యూషన్ చెప్పరా? సరే, దీనికి సొల్యూషన్ నేను ఆలోచిస్తాను. మళ్ళీ మీరు మందు తీసుకోకుండా ఉండండి. ఈ లోపు సొల్యూషన్ తెస్తా. ఆ పని చేయవయ్యా. రోజు నీ ఫోటోకి దండం పెట్టుకున్నాను. అంతొద్దు, ఫీజు ఇవ్వండి చాలు. ఓహో, అయినా మనిషికి తోక రావడం ఏంటండి? ఎటకారం నువ్వును. నన్ను చూస్తే ప్రతి వాడికి ఎటకారం అయిపోయింది. నువ్వేంటి రాంబాబు అలా చూస్తున్నావు? లేదు సార్, వెనకాల తోక వచ్చింది, ముందు కూడా కొమ్ములు ఉంటే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నాను. రాంబాబు నిన్ను నీ అబ్బాయి నిన్ను. మంగా, మన పెళ్ళైన ఇన్నేళ్లలో నేను మరీ ఎంత దిగసారి నిన్నెప్పుడు ఏమీ అడగలేదే. ఇప్పుడే అడగబోతున్నావు? నీ తమ్ముని ఇంట్లోంచి పంపించేవే అనుకున్నారు, ఇదే అడుగుతావని అనుకున్నాను. ఓసే, వాణ్ణి భరించడం మా వల్ల కావట్లేదే. రాను రాను మేము అసలు మనుషులమేనా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అదేం కుదరదు. వాడిక్కడే ఉంటాడు. నోబెల్ ప్రైజ్ వచ్చాకే వాడు వెళ్తాడు. ఇది ఫిక్స్. చెప్తుండే అర్థం కావట్లేదా? ఇలాంటి పెచ్చ ప్రయోగాలకి నోబెల్ ప్రైజ్ ఎవరే? మర్యాదగా వాడి ఇంట్లో పంపించేసాయి, అర్థమైందా? వాడిని ఎన్ని మాట్లాడుతున్నావు కానీ నీ గురించి వాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? నోబెల్ ప్రైజ్ తీసుకోగానే ఫస్ట్ నీ పేరు చెప్తాను అన్నాడు. అవసరం లేదు. వాడి నోబెల్ ప్రైజ్ కోసం నేను ప్రాణత్యాగం చేయలేను. ఈ ఇంట్లో వాడైనా ఉండాలి, నేనైనా ఉండాలి, అంతే. అంతేనా? అంతే. అయితే గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఎదిలిపోద్దేంటి? అందుకే చెప్పా మలయాళం సినిమాలు చూడడం మానేమని. అదేంటి బాబా అలానే వెళ్ళిపోయింది? నువ్వెప్పుడొచ్చారా? మొత్తం వినేసావా? నిన్ను గెట్అవుట్ అన్నది మాత్రం క్లియర్ గా వినపడింది. వారిని మళ్ళీ ఎందుకు వచ్చావు? నా స్టెథోస్కోప్ మర్చిపోయాను రా. ఇదేనా? ఇదేంటి ఎంతే ఉంది? అదే మిగిలిందిరా. బ్యాలెన్స్ ఏమైందిరా? రాజీ గారు తినేశారు. తినేసిందా? అదెలా? అదెలా అంటే బయట పార్క్ చేసిన కారు మీదేనా? అవును నాదే. అయితే త్వరగా వెళ్ళండి,
సౌండ్ బాగుందని మా రాజీ 2 డోర్లు తినేసి ఇందాకే అదెలా అని అడిగావు కదరా, అలాగే వెళ్ళు చూసుకో. వామ్మో నా కారు. మలయాళం కాదే, ముందు కన్నడ సినిమాలు చూడడం మానే. ఏంటి రాజీ అంత ఖాళీగా కూర్చున్నావు? ఒక్కసారి తిన్నవేవి రెండోసారి తినాలనిపించట్లేదు మంగా. పైగా కొత్తగా ఇంకేమైనా తినాలనిపిస్తుంది. కలియుగంలో పుట్టిన లేడీ బకాసురులా తయారయ్యావేంటి రాజీ? అదెక్కడ తయారైంది మంగా? మీ తమ్ముడే మాకు ఈ స్థితి తీసుకొచ్చాడు. అనండి అనండి, ఏదో ఒక రోజు కొత్త మంది కనుక్కుంటాడు, చచ్చూరుకుంటాడు. అంటే మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నారా? మీరింకా బతికే ఉన్నాం అనుకుంటున్నారా? చచ్చిపోయాక ఆత్మ ఎన్ని ఆకారాల్లో ఉంటుందో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. మంగా నాకు ఒక ఐడియా వచ్చింది. ఆహా, ఆకలేస్తుంది అనకుండా ఐడియా వచ్చింది అంటున్నావా? ఏంటి రాజీ అది? అవతార్ సినిమాలో తోకా తోకా టచ్ అయితే జంతువుల మనసులో మాటలు వినపడతాయి కదా, అలాగే ఈయన కూడా ట్రై చేస్తే పోలా.